హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్గా చికెన్ కర్రీ ప్రిపేర్ చేయబోతున్నానండి. నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తానో ఒకసారి చూడండి. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. కొంచెం కారము, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మరసం, కొంచెం గరం మసాలా వేసుకోవాలి, కొంచెం పెరుగు వేసుకోవాలి, పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి కాసేపు. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక స్టార్ ఫ్లవర్ వేసుకోవాలండి. కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి, కొంచెం పుదీనా వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొంచెం సేపు పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై అయినాక కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై అయినాయి. ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. కుక్కర్లో ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం సేపు చికెన్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ బాయిల్ అయినాక కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కర్రీ అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా మూత పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్. చికెన్ బాయిల్ అయిందో చూద్దాం ఒకసారి. చికెన్ బాయిల్ అయిపోయిందండి. చికెన్ కర్రీ బాయిల్ అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, మన చికెన్ కర్రీ రెడీ. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. అవునండి, మొన్న ఫ్రైడే రోజు ఎన్టీఆర్ ఫిలిం రిలీజ్ అయింది కదా అండి, దేవరా ఫిలిం. చూసారా అండి అందరూ? చాలా బాగుందండి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. చూడండి ఒకసారి అందరూ. ఓకేనండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.